అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఆ రెండు విషపు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మనం చూస్తే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా బురద జల్లుతారో అదే బురద జల్లేటటువంటి దాంట్లో భాగంగా మళ్ళీ ఈరోజు కూడా బురద జల్లుతూ మద్యం దందా జగందే అంతా జగన్ ఆదేశాలతోనే, మాఫియాకు వ్యూహం, జైలుకు సజ్జల శ్రీధర్ రెడ్డి, మద్యం ముడుపులు వైసీపీ ఖాతాలో చేరేలా ప్రణాళిక, సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి. వరుసగా 10 రోజుల నుంచి ఇదే హెడ్డింగ్లు. జగన్ అనేది పేరు ముందన్నా ఉంటుంది, లేదంటే వెనకన్నా ఉంటుంది. అంతా జగన్కే చేరిందనేది వాళ్ళు చూపించాలనేటువంటి ప్రయత్నం. ఇక్కడ ఏదో స్కామ్ జరిగిందని చెప్పి ఎస్టాబ్లిష్ చేసి జనాల మెదడులోకి ఒక విషం చిమ్మాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా సిట్ అనేటటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులందరినీ దాంట్లో ఏర్పాటు చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చేశారని చెప్పి రాసేసుకొని ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు రాసుకొని ఏదైతే మేజిస్ట్రేట్ గారి ముందు ఆ రిమాండ్ రిపోర్ట్ ఉంచటం. సో ఇక్కడ చూస్తే క్లియర్గా మొన్న మీరే చెప్పారు రాజకేశరెడ్డి ఇవన్నీ చెప్పేశాడని రాసి, కానీ ఆయన మాత్రం ఆ వాంగ్మూలం ఆయన ఇచ్చిన దాని మీద సంతకం పెట్టినాడు అని చెప్పి మీరే రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు కదా. అంటే ఎక్కడే అర్థమవుతుంది కదా, అసలు మద్యం అనేది కుంభకోణం జరగకపోయినా ఒక కుంభకోణం జరిగిందని చెప్పి మీరే రాసేసుకొని ఎవడో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి అతను రిజిస్టర్ పోస్ట్ చేశాడంట. 9 రోజుల్లో మీరు ఎంక్వైరీ చేసేసి ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో వాళ్ళు సిఐడికి రిపోర్ట్ ఇచ్చారంట, కేసు పెట్టారంట. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటువంటి టార్గెట్గా వెళ్తుందని అర్థమవుతుంది. దీంట్లో మీరే రాశారు ఇక్కడ ఏమైనా 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డికి సంబంధించింది. మొన్న మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ విచారణ చేశారు కదా, మిథున్ రెడ్డి గారిని పిలిచారు. మిథున్ రెడ్డి గారు నా గూగుల్ టేక్అవుట్ తీయండి చెప్పి సవాలు విసిరాడు ఆయన. నా గూగుల్ టేక్అవుట్ తెప్పించండి, నేను అసలు ఆ మీటింగ్కి వెళ్ళలేదని చెప్పి సవాలు విసిరితే మీ సిట్ అధికారులు ఆ రోజు మౌనం వహించి నోరు మూసుకొని కూర్చున్నారు. అలానే 5 కోట్ల రూపాయలు ఎందుకు బదిలీ అయ్యాయనే దానికి సంబంధించి ఆయన చెప్పాడు క్లియర్గా. ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది, అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాంట్రాక్ట్ పనులు ఈఎండి బ్యాంక్ గ్యారంటీ కోసం 2019 నవంబర్లో 5 కోట్లు చెల్లించింది, కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయాం, 5 కోట్లు తిరిగి ఇచ్చేసామని చెప్పి క్లియర్గా ఇచ్చి అగ్రిమెంట్ కాపీ బ్యాంకు లావాదేవీల రికార్డులు చూపించారు. సిట్ అధికారులకు దాన్ని వదిలేసి మళ్ళీ అదే అంశాన్ని వేరే వాళ్ళు చెప్పినట్టుగా రాసేసుకొని జరిగిందని చూపిస్తా ఉన్నారు. 6 ఏళ్ల క్రితం నిజంగా అగ్రిమెంట్లు ఎందుకు తీసుకుంటారు, ఇప్పుడు ఏదో ఎంక్వైరీ జరిగిందని అగ్రిమెంట్లు ముందు తీసుకుంటారా అని ఆయన క్లియర్గా అన్నాడు. క్లియర్గా ఆయన చెప్పాడు వాళ్ళ వ్యాపార లావాదేవీలకు సంబంధించి నాకు సంబంధం లేదు అని చెప్పి. రాజకేశరెడ్డి తెలుసా అంటే పరిచయం ఉంది కానీ అలాంటి వ్యాపార లావాదేవీలు ఏమని క్లియర్గా చెప్తే మిథున్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిచ్చేయాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా ఈ లిక్కర్ కేసు అనేది తీసుకొని వచ్చి దీనికి ఒక స్కామ్ అని పేరు పెట్టేసి వీళ్ళే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకొకటి తీసుకొని వచ్చారు మళ్ళీ ఇసుక కూడా రాజకేశరెడ్డి. సో రాజకేశరెడ్డి అంటే ఇప్పుడు ఇంకొక ఇసుక అనేది పెట్టేసి ఇసుకకు సంబంధించి ఒక స్కామ్ జరిగింది, కుంభకోణం జరిగిందని పెట్టేసి దాంట్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలనేటటువంటి వీళ్ళ టార్గెట్గా కనపడతా ఉంది. ఇసుక అనేది ట్రాన్స్పరెంట్గా మా హయాంలో జరిగింది. సంవత్సరానికి 750 నుంచి 800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇంత క్లియర్గా ఉంది. ఈరోజు ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుందని చెప్పి మీ విశ్వపత్రికలోనే రాస్తా ఉన్నారు కదా, ఏ నాయకుడు ఎంతంత దోచుకుంటా ఉన్నాడు నెల అని చెప్పి. ఇప్పుడు కదా స్కామ్ జరిగిందని మగాళ్ళు అయితే ఇప్పుడు కదా ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సినటువంటిది. ఇవన్నీ ఎక్కడ రాయకుండా అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేటటువంటి ప్రయత్నం. 2014-19 మద్యం కుంభకోణం జరిగితే A3గా చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ సిఐడి కేసు నమోదు చేసింది. A3గా ఏమైంది ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు మరి రీఓపెన్ చేసి విచారణ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మద్యంలో 14% మార్జిన్ పెంచుతూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతుంది అని చెప్పి సాక్షాత్తు ఎక్సైజ్ శాఖే చెప్తుంది. మరి ఇప్పుడు కదా కుంభకోణం జరిగినట్టు విచ్చలవిడిగా బార్లు లైసెన్సులు ఇచ్చేసి విచ్చలవిడిగా మద్యం విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఇప్పుడు చేస్తుంటే కుంభకోణం ఇప్పుడు జరిగితే దాన్ని ఇప్పుడు జరిగిందని ప్రజల్లో తీసుకెళ్ళకుండా గడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని చూపించేటటువంటి ఒక పెద్ద కుట్రలో భాగం అనేది ఈరోజు ఇది క్లియర్గా కనపడతా ఉంది. అలానే రాశారు ఇంకోటి మద్యం సంబంధించి అంట ఎంతోమంది చనిపోయారు, వీళ్ళంతా సర్వే చేశారంట. ఏది ఈనాడు పత్రికను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సర్వేలు చేసి చెప్పారని చెప్పి ఒక పనికి మాలినటువంటి బూతు వార్త రాశారు. ఏంటంటే దాంట్లో కాలేయ వ్యాధితో ఎంతమంది ఉన్నారు, కిడ్నీ వ్యాధితో ఎంతమంది బాధపడుతున్నారు, న్యూరో వ్యాధితో ఎంతమంది బాధపడుతున్నారు మొత్తం లిస్ట్ ఇచ్చి వీళ్ళందరూ మద్యం వల్లే కాలేయ వ్యాధి వచ్చిందంట, కిడ్నీ వ్యాధి వచ్చిందంట, న్యూరో వ్యాధి వచ్చిందంట. దీంట్లో న్యూరో చాలా వ్యాధులు తెలుగుదేశం నాయకులందరికీ ఉన్నాయి. మరి వాళ్ళందరూ అదే మద్యం దాగి ఏ రోగాలు వచ్చినాయా? అనేక రోగాలు, ఈ రోగాలన్నీ కాలేయ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, న్యూరో వ్యాధులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ అందరికీ ఉంటాయి. మరి వీటన్నిటికీ ఏదైతే మద్యం దాగి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు కూడా ఉన్నాయి ఇట్లాంటి వ్యాధులు. వీళ్ళందరూ జగన్ గారి హయాంలో మద్యం దాగి ఈ వ్యాధులన్నీ వాళ్ళకి వచ్చినాయా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? గడ్డి తిని వార్తలు రాస్తున్నావా కిరణ్? మీ నాన్న పోయినా కూడా ఇంకా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ వదల్లా
నువ్వు ఈనాడు అనేటటువంటి ఆ దినపత్రికను ఇంకా నడుపుతూ ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి ప్రజల మెదడులో విషాన్ని జిమ్ముతూ ఉన్నారు. మనిషి పుట్టినాడు ఎవడు ఇట్లాంటి వార్తలు రాయడు. నాసిరక మద్యం అంటే ఎవరు చనిపోయాడు? ఏ తెలుగుదేశం వాడు చచ్చాడు? ఏ జనసేన చచ్చాడు? ఈ మద్యం తాగి చచ్చారు ఎవరన్నా? నాయకులు తాగారు కదా. 5 ఏళ్ళు మద్యం తాగకుండా ఏం తాగారు మరి? మీరు తాగి సావలేదే మరి? బతికే ఉన్నారు కదా. మీ ఈనాడులో పనిచేసే వాళ్ళు కూడా తాగారు కదా. బ్రోకర్ వార్తలు, పనికిమాలిన వార్తలు, మనిషి పుట్టకబుట్టారు, ఇంకేదైనా పుట్టకబుట్టి రాస్తున్నారు ఇట్లాంటి వార్త. ఇంకో వార్త ప్రధానంగా చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి మత్స్యకారులకు సీఎం భరోసా, మీకోసం నేనున్నా, వైసీపీ ప్రభుత్వం ఒక్కరిని బాగు చేయలేదు, నేనే మొత్తాన్ని అందరినీ బాగు చేశాను, ఇలా అసలు మీరు బతుకున్నారంటే నేనే కారణం అని చెప్పాడు. ఆయన చెప్పే విధానం మీకు తెలిసి ఎట్లా ఉంటుందో. అక్కడ మంచి ఫోటోలు కూడా వేశారు. ఒకటేమో సముద్రం దగ్గర చంద్రబాబు నాయుడు గారు కూర్చొని, ఓ పక్క సముద్రం దగ్గరే కూర్చున్నాడు కరెక్ట్గా సముద్రం వచ్చేటట్టుగా సముద్రాన్ని చూస్తూ చిన్న ఇట్లా చెయ్యిలా చూపిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో మత్స్యకారుల సమస్యలు తెలుసుకుంటున్న చంద్రబాబు నాయుడు. ఎండు చేపల వ్యాపారులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, వలలు కుట్టే వారితో సంభాషిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు, బోట్లు మరమ్మతులు చేపట్టి సామాజిక భవనాన్ని సందర్శించినప్పుడు చంద్రబాబు నాయుడు, ఎండబెట్టిన చేపల్ని పరిశీలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు. సో ఇవన్నీ కామన్, రెగ్యులర్గా ఉండే ఫుట్టేలు తెలుసు కదా. బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చటించిన చంద్రబాబు నాయుడు, ఏదైతే పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టిన చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఉండే భాగంలో ఇది అసలు మ్యాటర్లోకి వెళ్తుంది. దీంట్లో ఈ షో పుట్టప్ రోజు చేసేదే 1995 2000లో సెల్ ఫోన్ నేనే ప్రమోట్ చేసి అలా చెబుతున్నాడు. శ్రీకాకుళంలో మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి, పాప మనకు తెలియదు కదా, చెబుతున్నాడు 1995 2000 మధ్య సెల్ ఫోన్ నేనే ప్రమోట్ చేశా, ఇప్పుడు సెల్ ఫోన్తో నిత్యావసర వస్తువుగా సెల్ ఫోన్ ఇప్పుడు మారిపోయింది, సెల్ ఫోన్ ఈయనే ప్రమోట్ చేశాడంట. కనిపెట్టే అన్నావు కదా మొన్నటి దాకా, మళ్ళీ ఇప్పుడు ప్రమోట్ అన్నావేంది అంటే అర్థమైపోతున్నాను నీ జిమ్మిక్కులు. వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులో తెచ్చాడంట. అందుకనే ఏదైతే డెత్ సర్టిఫికేట్ కావాలంటే 4 లక్షలు లంచం అడిగారు, 90,000 ఇస్తానంటే ఫైనల్గా ఇస్తామని చెప్పి డెత్ సర్టిఫికేట్ మన ఎంఆర్ఓ మొన్న దొరికాడు అడ్డంగా. డెత్ సర్టిఫికేట్కి నీ వాట్సాప్ గవర్నెన్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో నేను. నాడు ఎర్రన్న నేడు తనయుడు 2014-15లో భోగాపురం ఎయిర్పోర్టుకు నేనే శ్రీకారం చుట్టా. ఏం మనిషివి చంద్రబాబు నాయుడు, నువ్వు శ్రీకారం చుట్టావు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎన్నికలకు 1 నెల రోజుల ముందు శంకుస్థాపన చేసి హడావిడి చేసి పోయావు. ఏది ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణ పూర్తి కాల, టెండర్ల ప్రక్రియ పూర్తి కాల, పర్మిషన్స్ రాలా, ఏమి రాకుండానే శంకుస్థాపన చేసేస్తే ఏది 2014-19 మధ్య శ్రీకారం చుట్టావంట. 19 ఎన్నికలకు 1 నెల ముందు శంకుస్థాపన చేసి హడావిడి చేసావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పర్మిషన్లు తీసుకొని టెండర్ల ప్రక్రియ పూర్తి చేయించారు, ఎన్ఓసీలు అన్నిటికి సంబంధించి అన్నిటికీ పర్మిషన్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయ వివాదాలు పరిష్కరించి నిర్వాసితులకు సంబంధించినటువంటి పునరావాస పరిహారాన్ని అందించి మే 3, 2023 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. 4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టేటటువంటి ఎయిర్పోర్ట్కి 36 నెలల్లో నిర్మించాలని చెప్పి 2 రన్వేలు, 2 ఏరో బ్రిడ్జ్లు, కార్గో యూనిట్లు, ఏవియేషన్ అకాడమీతో పాటు మొత్తం అన్ని 2026లోపు అన్ని సదుపాయాలతో ఓపెన్ చేయాలని చెప్పి జిఎంఆర్ఆర్లకి కాంట్రాక్ట్ ఇచ్చారు. సో రైతులకు సంబంధించినటువంటి పరిహారం ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని కూడా సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జమ చేసింది. 4 గ్రామాల నిర్వాసితులకి 80 కోట్లతో గేటెడ్ కమ్యూనిటీ తరహా పునరావాస కాలనీలు నిర్మించి భోగాపురం ఎయిర్పోర్ట్కి స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పటికైనా ఇంకా తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమాన్ని ఆపి, ఒకప్పుడు కింజరపు ఎర్రనాయుడు కేంద్ర మంత్రిగా ఉండే ఉద్దానానికి నీటిని తీసుకొని వచ్చారు. ఇన్ని అబద్ధాలు చెప్తారయ్యా. భోగాపురం ఎయిర్పోర్ట్ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో పూర్తి చేసేస్తున్నా చక. అదే ఇప్పుడు రేపు పొద్దున ఓపెన్ చేసి క్రెడిట్ మొత్తం మీకు వేసుకోవాలి. మీ బతుకంతా అంతే కదా. మీ బతుకంతా ఏ రోజన్నా మీరు చేసింది ఒక్కటి ఉండదు. మీరు అంత అసమర్థులు కాబట్టి పక్కన వాళ్ళ సమర్థతను మీ సమర్థతగా చెప్పుకుంటూ ఉంటారు. మీరు రామ్మోహన్ నాయుడు గురించి చేసి ఇంకోటి ఇచ్చర్ల ఎమ్మెల్యే నడుకుడి ఈశ్వరరావు ఇటీవలే మంచి డ్రామా ప్రదర్శించారు. ఆయనలో ఎంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యంగా ఉంది. చాలా సమస్యలను పోసుకొచ్చినట్టు చెప్పగలిగారు. ఇటువంటి టీం ఉన్నప్పుడు జిల్లా ఎందుకు అభివృద్ధి కాలేదని ప్రశ్నిస్తున్నా. మనం అందరూ అనుకుంటే ఏదైనా సాధ్యం. చిల్లర స్కిట్లు, లేఖీ స్కిట్లు వేసినటువంటి ఒక లేఖీ ఎమ్మెల్యే వాడు వీడు అంట జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఓ మాజీ ముఖ్యమంత్రిని లేఖీ స్కిట్ వేస్తే అతనిలో ఎంత టాలెంట్ ఉందని గుర్తించాడంట. నువ్వు కూడా లేఖీతనంగా నవ్వేవు కదా అక్కడ కూర్చొని. ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా దాన్ని ఏ విధంగా మళ్ళీ ఇంకా దాన్ని వత్తాసు పలుకుతారు. ఎంత దారుణం. మత్స్యకారులకు సంబంధించి మీరు ఆల్రెడీ అక్కడ తండేలు అనేసినటువంటి సినిమా ఉంది కదా, ఎక్కడైతే పాకిస్తాన్లో చిక్కుంటే ఏది పాకిస్తాన్లో బందీలుగా ఉంటే వాళ్ళని విడిపించుకోవడం చేతకాల మీకు. మళ్ళీ ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడి ఈ పోర్టులన్నీ అంటే అప్పుడు ఈయనే మూలాపేట పోర్టునంట వీళ్ళ హయాంలోనే స్టార్ట్ అయిందంట.
ఎన్ని రోజులు ఇలా అబద్ధాలు చెప్తారు? ఎన్ని రోజులు ఇలా ప్రజలు మీరు మోసాలు చేస్తారు? మూలాపేట పోర్టు మీ హయాంలో స్టార్ట్ అయిందా? జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే దాంట్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలోని మూలపేట పోర్టు 4,362 కోట్ల వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ పోర్టు వైఎస్ జగన్ గారు 19/4/2023 శంకుస్థాపన చేశారు. మొదటి దశలో 1,500 ఎకరాల్లో 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జనరల్ కార్గో, బొగ్గు, కంటైనర్తో పాటు ఇతర ఎగుమతులు ఇవన్నీ ఉండేటట్టుగా 100 ఏళ్ల పాటు దృఢంగా ఉండేలా అత్యాధునిక యంత్రాలను ఉపయోగిస్తూ తుఫాన్లు, భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలని చేపట్టారు. ఆల్రెడీ 2023లో జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. 30 నెలల్లో దాన్ని పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. ఎర్రనాయుడు గారి కొడుకైనటువంటి రామ్మోహన్ నాయుడు గారు కూడా అబద్ధాలు ఆడుతుంటే, అంతే ఆవు చేలో మేస్తే దూడన గట్టును మేస్తా. చంద్రబాబు నాయుడు ఇలానే రోజు అబద్ధాలు చెప్పి అన్ని నేనే కనిపెట్టా అంటే తెలుగుదేశం నాయకులు కూడా అన్ని మేమే తెచ్చామని చెప్పుకునేటటువంటి నీచమైన స్థాయిలో ఉన్నారు. ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదైతే బుడగట్ల పాలెంలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ని త్వరగా పూర్తి చేయాలి అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తీసుకొని వచ్చింది బుడగట్ల పాలెం. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినటువంటి దగ్గర వాళ్ళు అడిగారు, మాకు తొందరగా ఈ హార్బర్ పూర్తి కావాలంటే ఎస్ పూర్తి చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండే కనీసం అక్కడ హార్బర్ కట్టాలన్నటువంటి జ్ఞానం లేకుండా పోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో భాగంగా బుడగట్ల పాలన 365 కోట్ల 80 లక్షలతో 3,840 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరేలాగా 780 బోట్లు నిలిపేలాగా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అవస్తాం. ఇది వాస్తవాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సినటువంటి వార్తని ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా చిన్నగా ఎక్కడో పత్రికల్లో వేస్తారు ఎవరికి తెలియనికుండా అనడానికి ఈ వార్త నిదర్శనం. 3 స్టారు ఆ పై స్థాయి హోటల్లో బార్ లైసెన్స్ ఫీజులో తగ్గింపు, స్టార్ హోటల్లో బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు. ఇది ఆ 2 పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. ఏంటా దీంట్లో ఉన్న మతలబ్ అంటే 3 స్టారు ఆ పైన 5 స్టారు ఈ హోటల్ అన్నిటిలో బార్ లైసెన్సుల ఫీజులు అనేది గణనీయంగా ఈ కూటమి ప్రభుత్వం తగ్గించింది. అంటే తగ్గించడం వల్ల ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం పడిపోతుంది. పాయింట్ నెంబర్ 1. రెండోది, విచ్చలవిడిగా మద్యాన్ని ఏర్లై పారించుకోండి అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తూ విచ్చలవిడిగా బార్ల సంఖ్యను కూడా లిమిట్ లేకుండా పెంచుకోవచ్చు అని ఇచ్చింది. అది రాయాల ఇక్కడ వార్త లోపల ఎక్కడ, ఓన్లీ ఇది ఒక్కటే రాశారు చూడండి. ఏది 66.55 లక్షలు ఉండేదంట అంతకుముందు లైసెన్స్ ఫీజు, అంటే వార్షిక లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 66,55,000 ఉంటే అది ప్రభుత్వానికి వస్తుంది ఆదాయం. దాన్ని 25 లక్షలకు తగ్గించారు. ఆ తగ్గించడంతో పాటు బార్లు ఏదైతే ఉన్నాయో విచ్చలవిడిగా స్టార్ హోటల్లో తలుపుల్లాగా మీరు బార్లు పెట్టుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా బార్లు పెట్టేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. చూడండి ఎంతంటే రాష్ట్రంలో 3 స్టార్ హోటల్ అంతకంటే పై స్థాయి హోటల్లో బార్లకు తలుపులు బార్లా తెరిచేటట్టుగా పట్టణాలు, నగరాల్లో జనాభాతో నిమిత్తం లేకుండా ఎన్ని బార్లైనా ఏర్పాటు చేసుకోవచ్చు అని ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎన్ని బార్లు కావాలంటే అన్ని బార్లు. అసలు ఇంటింటికి ఇప్పుడు మద్యం ఇంక ఏర్లై పారుతూ ఉంది. ఓ పక్క చూస్తూ ఉంటే బెల్ట్ షాపులు, కిరాణా దుకాణాల్లో మద్యం అమ్ముతూ ఉన్నారు, ఐస్ క్రీమ్ షాపుల్లో మద్యం అమ్ముతూ ఉన్నారు అనేక చోట్ల ఆంధ్రప్రదేశ్లో. విచ్చలవిడిగా ఈరోజు మద్యాన్ని ఏర్లై పారిస్తూ ఇంకా బార్లకు కూడా గేట్లు తెరిచేసి ఒక నగరంలో జనాభా సపోజ్ ఒక చిన్న మున్సిపాలిటీ ఉంది, దానికి ఇంత జనాభాకి ఇన్ని బార్లను ఉంటాయి. అలా కాకుండా ఇష్టం మీరు ఎన్నైనా పెట్టుకోండి, వీధి కూడా పెట్టుకోని అన్నట్టు బార్లా తెరిచేసి ఇది కదా మద్యం కుంభకోణం, ఇది కదా మద్యానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి కుంభకోణం ఇది కదా. ఇవన్నీ బయటకు రానియకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని చూపించేయాలనేటటువంటి ఒక కుట్ర. అంటే ఇప్పుడు జరుగుతున్న అంశాలని తెర మీదకి తీసుకురాకుండా ఉండాలంటే పాత అంశాలను ఏదో జరగకపోయినా జరిగిందని చెబితే డిస్కషన్ అంతా దాని మీద వెళ్ళింది కదా. సో ఇదంతా పెద్ద కుట్ర చూడండి. విచ్చలవిడిగా మద్యాన్ని ఏర్లై పారిస్తూ మన మద్యం మంచి దుకాణదారులకు లబ్ధి చేకూరే విధంగా మొన్న మార్జిన్ 14% పెంచారు. దానిలో 3,000 కోట్లు సంవత్సరానికి. ఎవడు నొక్కేస్తున్నాడు ఈ 3,000 కోట్లు? సో ఇది అసలైనటువంటి మద్యం కుంభకోణం. ఇంకో వార్త ఆంధ్రజ్యోతిలో, కేసినేని నానిపై చర్యలు తీసుకోండి, నున్న పోలీస్ స్టేషన్లో టీఎన్టీయూసీ నేతల ఫిర్యాదు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించేందుకు ముందు వస్తున్న ఎన్ఆర్ఐలపై సోషల్ మీడియా వేదిక అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పి రాష్ట్రాభివృద్ధి అసత్య ఆరోపణలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న మాజీ ఎంపీ కేసినేని నానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి టీఎన్టీయూసీ నేతలు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ చేశారంట. ఇది ఎన్ఆర్ఐలను అడ్డుకుంటున్నా. కేసినేని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు ఈరోజు, అయినా కూడా ఓ మాజీ ఎంపీ ఆయన ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెడుతుంటే అడ్డుకున్నాడా? బ్రోకర్ వార్తల కంప్లైంట్ ఇచ్చినాడు కన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అంటే ఉల్ఫా అనేటటువంటి ఉర్సా అనేటటువంటి ఉల్ఫా కంపెనీకి
3,000 కోట్ల రూపాయలు ఫ్రీగా ఇచ్చేస్తుంటే చేతులు కట్టుకుని కూర్చుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. గుడ్డలు ఓడదీస్తాం ఉల్ఫా కంపెనీ వాళ్ళకి. ఆ ఊరు పేర్లైనటువంటి ఉల్ఫా వాళ్ళకి ఏ విధంగా భూములు కేటాయిస్తారో చూస్తాం. ఖచ్చితంగా అడ్డుకుంటాం. కేసులు పెడతారా? కంప్లైంట్లు ఇస్తారా వెళ్ళి? అంటే ఇలా కేసులు పెట్టి భయపెడతారా? మీ ఉడతూపులకి ఎవడో భయపడి మీ కేసులకు సంబంధించి పెట్టుకోండి. మీరు ఉల్ఫా కంపెనీలకి భూములు ఇస్తారంటే ఎవడో కూడా చూస్తూ ఊరుకోడు. అంటే ఇలా కేసులు పెట్టి బెదిరించి ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారా? అది కుదరదు. మీరు ఎంత నొక్కాలని ప్రయత్నిస్తే అంత బలంగా ఇంకా మాట్లాడతాం. ఎట్టి పరిస్థితిలో తగ్గేదిలే. ఈ కేసులు కాతే ఏదైనా పెట్టుకోండి, మీ శాతనాయం చేసుకోండి. బూతు పత్రికల్లో వార్తలు ఎలా ఉంటాయి అనడానికి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఏదైతే ఒక డిస్కషన్ జరిగింది, నా దాంట్లో నువ్వు ఎందుకు ఏలు పెడతావు అని చెప్పి ఇద్దరు కొంచెం ఫైర్ అయ్యారు ఇద్దరు. సో దానికి హెడ్డింగ్ ఏమంటారంటే, కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించాలిగా, విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాసరావు ఫైర్, తనకు తెలియకుండా కలెక్టర్ లేఖ ఇవ్వడంపై ఆగ్రహం, ఫిలిం క్లబ్కు భూ కేటాయింపు అంశంపై వివాదం జరిగింది అని. పొరపాటు అయిందంటూ క్షమాపణ చెప్పిన విష్ణుకుమార్ రాజు. ఇది వాళ్ళు పెట్టిన హెడ్డింగ్. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు సర్పంచుల మధ్య ఇలానే ఏదన్నా ఒక అంశం మీద ఏదన్నా ఒక డిస్కషన్ వస్తే బూతులు తిట్టుకున్న సర్పంచులు, వైకాపా గూండాలు, ఇద్దరు గూండాలే, వాళ్ళు సర్పంచులు కాదు, వాళ్ళిద్దరూ కొట్టుకోబోయారు, ఈ వైకాపా అల్లరి మోకలు, అసలు ఒక ప్రజాప్రతినిధి పదవిలో ఉండి ఇలా ఒకరి దాంట్లో ఒకళ్ళు వేలు పెడుతూ ఒకరినొకరు ఇలా తిట్టుకుంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నివ్వెరపోతుంది. ఏదో సర్పంచుల దగ్గర చిన్నది ఏదన్నా జరిగితేనే అలా రాసేవాళ్ళు. మరి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకళ్ళ ఫిలిం క్లబ్కి సంబంధించి మరి ఇప్పుడు రాయాలి కదా, ఏంటి ఇది క్లబ్ విషయంలో ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఆయన ఎందుకు ఇన్వాల్వ్ కావద్దన్నాడు, సో దీనికి సంబంధించి డబ్బులు లావాదేవీలు ఏమున్నాయి, ఆ ఫిలిం క్లబ్కి సంబంధించి ఏ లాభాలు వస్తాయి, దీనికి సంబంధించి కదా రాయాల్సింది. మీ బూత్ పత్రికలు మామూలుగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి రాయాలి కదా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైనా చిన్న సర్పంచ్లు, గ్రామస్థాయి నాయకులు ఇద్దరు కొట్లాడినా అసలు గోండాలు, అసలు ఇక్కడ రౌడీ రాజ్యం, ఇట్లానే తన్నుకుంటున్నారు ఒకరినొకళ్ళు, అంతర్గత విభేదాలు, ఇదేంది? ఇది బహిర్గతంగా విభేదాలేగా, అంతర్గతంగా కూడా కాదుగా. మీ కూటమి ఎమ్మెల్యేలు కొట్టుకోబోతున్నారు. సిగ్గుండాలి. ఇంకా 164 మంది ఉన్నారు. మీకే సఖ్యత లేదు. మళ్ళీ మీరు ఈ రాష్ట్రాన్ని పాలిస్తారంట. ముందు మీరు చక్కగా ఏడ్చుతామండి. అది రాయండి వార్త.